హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న 600కి పైగా వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. జస్ట్ కొద్ది నిమిషాల క్రితమే నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ చేశారు. 10th క్లాస్ పైన ఆపై చదువుకులు చదువుకున్నటువంటి క్యాండిడేట్స్ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా, ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్గా మీ సర్టిఫికేట్ చూసి ఈ రిక్రూట్మెంట్కి అయితే ఎంపిక చేస్తున్నారు. అప్లై ఫీజు కూడా లేదు, అందరూ కూడా ఫ్రీగా ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. ఆంధ్ర, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అందరికీ ఛాన్స్ ఉంది. ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేసి వెంటనే ఆన్లైన్లో అప్లై చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళే ముందుగా ప్రతి ఒక్కరికి కూడా చిన్న రిక్వెస్ట్, వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అందరికీ మరొక గుడ్ న్యూస్ ఏంటి అంటే, మాకు కోచింగ్ సెంటర్కి వెళ్ళి ప్రిపేర్ అయ్యేంత స్తోమత లేదు, అంత ఆర్థిక పరిస్థితి బాగాలేదు. సో మేము ఇంట్లో ఉండే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నాం అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో, సో వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల కోర్సెస్ అనేవి అందిస్తున్నాము. మీకు ఇక్కడ కోర్టు జాబ్స్ అవ్వచ్చు, బ్యాంక్కి సంబంధించి, అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, రైల్వేకి సంబంధించి అన్ని కోర్సెస్ ఉన్నాయి. అలాగే ఎస్ఎస్సికి సంబంధించి అవ్వచ్చు, బ్యాంక్, ఆర్ఆర్బి, ఇలా అన్ని రకాల కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తాము చాలా తక్కువ కాస్ట్లోనే. సో మీకు బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి, ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. వెంటనే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ప్లే స్టోర్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ముందుగా రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాం. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ BHEL అనేటువంటి ఆర్గనైజేషన్ నుంచి అయితే రావడం జరిగింది. సో ఈ సంస్థకి సంబంధించి మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా డిఫరెంట్ లొకేషన్స్లో మనకి ఈ యొక్క ఇన్స్టిట్యూట్లు అనేవి నెలకొల్పడం అయితే జరిగింది. మీకు అందరికీ కూడా తెలిసిందే. అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇంకా ఎక్కువ టైం అయితే లేదు, 19th February వరకు మాత్రమే టైం ఇచ్చారు. ఆ డేట్ లోపు మనము ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆల్ ఇండియన్ సిటిజన్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా, అన్ని కేటగిరీల వాళ్ళు కూడా ఫ్రీగానే ఈ యొక్క రిక్రూట్మెంట్కి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి 600కి పైగా వేకెన్సీస్ని మనకి వివిధ రకాల విభాగాల్లో ట్రేడ్ల వారిగా ఈ యొక్క వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఇందులో మనకి వివిధ రకాల క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి. మీరు కంప్లీట్గా చూస్తేనే వీడియో మీకు క్లారిటీ అనేది వస్తుంది, ఏ పోస్టులకి ఎవరు ఎలిజిబుల్ అని చెప్పేసి. ఇక్కడ BHEL వేకెన్సీస్ డీటెయిల్స్ చూసినట్లయితే మెకానికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ట్రేడ్లో 165 ఉన్నాయి, సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి 30, అసిస్టెంట్ HR హ్యూమన్ రిసోర్స్కి సంబంధించి 10, కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా IT ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి 10, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటే ECE బ్రాంచ్కి సంబంధించి వాళ్ళకి 10 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ టెక్నీషియన్స్కి సంబంధించి ఏదైతే ఫిట్టర్ విభాగం ఉందో, సో ఫిట్టర్కి సంబంధించి 180, వెల్డర్ 120, ఎలక్ట్రీషియన్ 40, టర్నర్ 20, మెషినిస్ట్కి సంబంధించి 30, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ వచ్చేసి 10, మోటార్ మెకానిక్ 10, మెకానిక్ R&AC అంటే రిజిస్ట్రేషన్ అండ్ ఏసీకి సంబంధించి 7, కోపా అంటే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్కి సంబంధించి 13. సో ఈ విధంగా మనకి ఇక్కడ వివిధ రకాల ట్రేడ్లలో వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అలాగే ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసే క్యాండిడేట్స్కి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే, యాజ్ ఆన్ 1st February 2025 వరకు మీకు మినిమం ఏజ్ 18 years ఉండాలి, మ్యాక్సిమం 27 years వరకు జనరల్ అంటే OC అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు BC క్యాండిడేట్స్ అయితే 30 years వరకు, SC ST వాళ్ళైతే మాత్రం 32 years వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. PWD అభ్యర్థి అయితే మాత్రం 37 years వరకు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఎలాంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు, అన్ని క్యాస్ట్ల వారు ఫ్రీగా అప్లై చేయాలి. BHEL రిక్రూట్మెంట్కి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే, ఎలాంటి ఎగ్జామ్ ఉండదు, ఎలాంటి ఇంటర్వ్యూ ఉండదు, అండ్ అలాగే మీకు ఎటువంటి ఫిజికల్ టెస్ట్లు కానీ స్కిల్ టెస్ట్లు కానీ ఏమి కూడా కండక్ట్ చేయరు. జస్ట్ మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాలి మీ క్వాలిఫికేషన్తో. ఆ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా సిస్టమ్ జనరేటెడ్ సాఫ్ట్వేర్ ద్వారా మెరిట్ లిస్ట్ అనేది ప్రకటిస్తారు. సో మనకి ప్రజెంట్ ఇప్పుడు GDS పోస్టల్కి సంబంధించి ఏదైతే రిక్రూట్మెంట్ ఉందో సేమ్ అలాగే జరుగుతుందన్నమాట. సెలక్షన్ అనేది ఎలాంటి ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా డైరెక్ట్గా మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి రిక్రూట్మెంట్కి ఎంపిక చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యి ఈ యొక్క ట్రైనింగ్కి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో ట్రైనింగ్లో వచ్చేసి మీకు ఏంటి అంటే అమౌంట్ ఎంత పే చేస్తారంటే, గ్రాడ్యుయేషన్ వాళ్ళకి అంటే డిగ్రీ వాళ్ళకి 9,000, టెక్నీషియన్స్కి సంబంధించి 8,000, ట్రేడ్కి సంబంధించి 7,000 నుంచి 8,000 వరకు మీకు పే చేయడం అయితే జరుగుతుంది.
నెక్స్ట్ మనకి ఇక్కడ క్వాలిఫికేషన్స్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ చేస్తున్నారని చెప్పాను కదా. ఇందులో ట్రేడ్ అప్రెంటిస్షిప్స్కి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ట్రేడ్కి సంబంధించి వాటికి 10th పాటు ఐటీఐ పాస్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్. అలాగే టెక్నీషియన్స్కి సంబంధించి కూడా పోస్టులు అయితే ఉన్నాయి. సో వాళ్ళకి వాటికి వచ్చేసేమో 10th పాటు మీరు డిప్లొమా అనేది కంప్లీట్ చేస్తే అప్లై చేసుకోవచ్చు. అలాగే గ్రాడ్యుయేషన్ వాళ్ళకి సంబంధించి పోస్టులు ఉన్నాయి. సో వాటికి వచ్చేసి ఏంటంటే 12th పాస్ అయిన వాళ్ళకి, అలాగే బీఏఆర్ బీఆర్ బీటెక్ చేసిన వాళ్ళకి, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. రిక్రూట్మెంట్కి మనము ఎలా అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే ఇక్కడ క్వాలిఫికేషన్స్ వారిగా మనకి సపరేట్గా అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఐటీఐ వాళ్ళకు వచ్చేసి సపరేట్గా వాళ్ళు ఏంటంటే ఎన్ఏపిఎస్కి సంబంధించి స్కిల్ ఇండియా గవర్నమెంట్ పోర్టల్ ఏదైతే ఉందో సో ఈ వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఇక్కడ మీరు అప్లికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇదే వెబ్సైట్లోకి వచ్చేసి మీరు ఇక్కడ పైన మీకు అక్కడ లాగిన్ రిజిస్టర్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేసి క్యాండిడేట్ అని పైన క్లిక్ చేసి మీరు ఇక్కడ రిజిస్టర్ యాజ్ ఏ క్యాండిడేట్ పైన క్లిక్ చేసి ఫస్ట్ ఇందులో మీ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీరు ఏంటంటే ఈ యొక్క ప్రాసెస్ అనేది ఇచ్చాలి. రిజిస్ట్రేషన్ తర్వాత ఏంటంటే మీరు లాగిన్ అవ్వాలి. సో లాగిన్ అయిన తర్వాత అప్పుడు అప్లికేషన్ ఫామ్ వస్తుంది. సో అందులో మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సబ్మిషన్ చేసేసేయచ్చు. అలాగే ఎవరైతే డిప్లొమా వాళ్ళు ఉన్నారో అలాగే డిగ్రీ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చేసి సపరేట్ పోర్టల్ ఎన్ఏటిఎస్, సో ఎన్ఏపిఎస్ కాదు ఇక్కడ ఎన్ఏటిఎస్ అంటే నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్కి సంబంధించి NATS education.gov.inకి సంబంధించినటువంటి పోర్టల్లోకి వచ్చేసి ఇక్కడ మీరు ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేయాలి. ఇక్కడ మీరు స్టూడెంట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. సో సేమ్ మనకి ఆ ప్రాసెస్ అనేది ఫాలో అయ్యి రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు అప్లై చేసేసి రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లై చేసేసి రిక్రూట్మెంట్కి అయితే మీరు అప్లికేషన్ సబ్మిషన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇలా మనము రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎంప్లాయ్మెంట్ కాకపోయినా కూడా మీకు అప్రెంటిస్షిప్ అని చెప్పేసి వారు కూడా నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. మీకు చాలా యూజ్ అవుతుంది ఫర్దర్గా సర్టిఫికేషన్ అనేది. కాబట్టి సో డెఫినెట్గా మిస్ చేసుకోకుండా ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఇది మనకి BHEL ఆర్గనైజేషన్ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి అప్రెంటిస్షిప్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ఈ యొక్క రిక్రూట్మెంట్ డీటెయిల్స్. మన సదరన్ రీజియన్ పరిధిలోనే ఈ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు కాబట్టి సో చాలా మంచి ఆపర్చునిటీ. కాంపిటీషన్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వీలైనంత తొందరగా అప్లై చేయండి. లాస్ట్ డేట్ కూడా ఎక్కువగా టైం లేదు కాబట్టి సో వీడియో చూసిన వెంటనే అప్లికేషన్స్ పెట్టుకోండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.